చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, జై తెలుగుదేశం. అందరూ చెప్పండి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, అక్రమ కేసులు అమరణ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే, చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే, చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే జగన్ అవినీతి పరుడు కాబట్టి జైల్లో 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒకరోజు అరరోజు పెట్టి మీరు ఖైదీనే, మీరు అక్రమం తిన్నారనేసి చెప్పాలనే ఉద్దేశంతో తప్పిస్తే ఈడ చంద్రబాబు నాయుడు మీద ఇంత దుర్మార్గంగా ఇదిగా ఏ పాలన ఏది చేయలేదు. ఇది సైకో పాలన. అన్నిటికీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరికి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇది చాలా దుర్మార్గమైన పాలన. ఇది 2024లో ఖచ్చితంగా ఈ సైకో పాలన పోతుంది. చంద్రబాబు నాయుడు గెలుస్తారు, ముఖ్యమంత్రి కూర్చుంటారు. మా అమరన్న గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఇది బాధ్యత చేపడతారని తెలుసుకుంటే జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు మండలం రూరల్ బయ్యప్ప గారిపల్లి పంచాయతీ గ్రామంలో జరిగినటువంటి ఈ నేను సైతం ప్రోగ్రామానికి విజయనగరం పత్రికా విలేకరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము ప్రజలకు అందరికీ తెలుసు. ఏ విధంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడో ఆ రోజు నుండి ఈ 4.5 సంవత్సరంలో జరుగుతున్నదంతా అభివృద్ధి కాదు, ఓన్లీ కక్షపూరిత ద్రోహంతోనే పోతున్నారు. ఆ రోజు ప్రజావేదిక కూర్చున్న రోజు నుండి ఈ రోజు దాకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టేది వదిలేసి అన్యాయాలే జరుగుతున్నాయి. న్యాయం అయితే అడుగులు చేరిపోయినాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పైన కక్షతోనే ఆ రోజు ప్రజావేదిక కూర్చున్నాడు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ 3 తొడలు నిండితే చంద్రబాబు నాయుడు కరకట్ట దగ్గర ఇల్లుందని ఆ రోజుల్లో కూడా ప్రకాశం బ్యారేజ్ గేట్లను మూయించి ఆయన ఇల్లు కూడా పోయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా కక్షపూరిత ధోరణితోనే ముందుకు పోయినాడు తప్ప వేరే విధంగా ఏం కాదు. కడాన ప్రకాశం బ్యారేజ్ కూలిపోతున్న పరిస్థితిలో ఉంటే ఆ రోజు అధికారులు కన్నులు తెరిచి ఆ రోజు గేట్లు తీయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఖర్చుపూరిత ద్రోహనే తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టించుకోకుండా ఇటువంటి సీఎంని మనం ఎక్కడా చూడాల. రాబో రోజుల్లో అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడన్న బుద్ధి తెచ్చిచ్చి ఇంకైనా ప్రజలు మేలుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది అదేవిధంగా ఈ కసిపైన చంద్రబాబు పైన ఉండేటువంటి కక్షపూరిత ద్రోహాన్ని వదిలేసి ప్రజలకు ఒక చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రానికి కానీ వీటికన్నిటికి చేయాలని ఆ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా.
అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ అయినాం, దగ్గరలో కూడా లోకేష్ బాబుని గారు అరెస్ట్ చేస్తామని చెప్పుకుంటున్నారు. అవేమి అంత అరెస్ట్ అనేది మామూలే, చేయనా కూడా కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలో ద్రోషువురని నిరూపించే న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అది న్యాయమే గెలుస్తుంది, ఎప్పుడైనా అన్యాయం అనేది ఎప్పుడైనా ఓడిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన అమర్నాథ్ రెడ్డి పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు పుంగనూరులో. ఆ కేసుల్లో కూడా ఇంతవరకు బెయిల్ రాలా, 2 నెలలు అవుతుంది. 2 నెలలుగా కూడా జిల్లాలోనే అత్యధికమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం, వాళ్ళు లోపల వేయడం, బెయిల్ రాకుండా చేయడం, ఇటువంటి కక్షపూరిత ధోరణి ఇంకనైనా మానుకోవాలని జగన్మోహన్ కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమర్నాథ్ రెడ్డి, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థ చూస్తుంటే మొత్తము అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టుబోతున్నాయి. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అందలం ఎక్కారో అప్పటి నుండి కూడా ప్రతి వ్యవస్థని కూడా ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రజాస్వామ్య వ్యవస్థని కాలరాసే విధంగా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు ఉన్నాయి అందరికీ, అందరూ కూడా స్వేచ్ఛా జీవనం కల్పించేదానికి ఎక్కడా కూడా చోటు లేకుండా అక్రమంగా అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అరెస్టులు చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారే తప్ప ఎటువంటి కూడా అభివృద్ధి కార్యక్రమం మీద కానీ సంక్షేమ కార్యక్రమాలపైన కానీ దృష్టి సారించిన దాఖలాలు ఎక్కడా లేవు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ విధమైన పరిపాలన ముందు కాలంలో తుగ్లక్ అనేవాళ్ళు, హిట్లర్ అనేవాళ్ళు, ఇలాంటి వాటికి నువ్వు మారుపేరుగా నిలుస్తావే తప్ప మంచి పేరుకి మారుపేరుగా నువ్వు ఎన్నటికీ నిలవలేవని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని ముఖ్యమంత్రి విధంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారే. అది గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారిని ఏదో అవమానం చేసినట్టు అనుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడే చూస్తున్నారు, మీరు విదేశాల్లో కూడా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రికి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి నిరసనలు తెలిపిన దాఖలాలు ఎక్కడా లేవు. తెలుగువారు ఉన్న ప్రతి దేశంలోనూ మన చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు బనాయించాలని నేను నమ్ముతున్నారు. ప్రతి ఊరిలో కూడా, ప్రతి గ్రామంలో కూడా నువ్వు ఎంత అరిచి కొట్టుకున్నా, నువ్వు ఎన్ని రోజులు జైల్లో పెట్టినా కూడా ప్రతి మహిళ కానీ, ప్రతి వ్యక్తి కానీ, ప్రతి పౌరుడు కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమం చేయరు అని అంటారే కానీ నువ్వు చేశారని ఎంత నిరూపించాలని చూసినా నీ వల్ల కాదు నుంచి మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ అంటావు, స్కిల్ డెవలప్మెంట్ గురించి మీకు తెలుసు, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిండవు. ఎక్కడక్కడ ఆధారాలు పూర్తిగా లేవు. ముఖ్యమంత్రి గారికి ఎక్కడా కూడా సంబంధం లేని ప్రాజెక్ట్ అది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా సంతకాలు పెట్టిన దాఖలాలు లేవు. ఆధారాలు లేకుండా 2 సంవత్సరాల ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలు వస్తున్నాయని, నేను ఏమీ చేతగాని వాడిగా నిలిచిపోతానని, చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేను అనే దురుద్దేశంతో నువ్వు కొద్ది రోజులైనా జైల్లో పెట్టాలనే దురుద్దేశంతో చేసేవే తప్ప ఇక ఆయన ఎటువంటి అక్రమాలు పాల్పడలేదని తేలిపోతా ఉంది. సుప్రీంకోర్టులో కూడా రేపొమ్మన్నాడు తీర్పు వెలువడుతుంది. ఎన్ని రోజులైనా చూసుకొని నువ్వు ఏమీ దారన్నా కూడా కొండను దొవ్వి ఎలకన పట్టినంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిలో మచ్చని తేలేవు. మంచి మనిషిని ఎంత నువ్వుదినా, వజ్రాన్ని ఎంత నువ్వుదినా వెలుగునేస్తుంది తప్ప నీ విధమైన దుర్మార్గులు పరిపాలిస్తే మంచివారు జైలుకి వెళ్తారని ముందు చెప్పారు అంబేద్కర్ గారు. దుర్మార్గులు పరిపాలిస్తే నీతివంతులు జైలుకి వెళ్తారు. కాబట్టి ఆ నినాదాన్ని కూడా నువ్వు నిరూపించావు. నిన్ను చూసే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నీకు మీ నాన్నలాగా పరిపాలిస్తావు, అందరినీ సమానంగా చూస్తావు. నువ్వేం చేస్తున్నావు? వచ్చినప్పటి నుండి కూడా ప్రతిపక్షాలని దోషులను చూసినట్టు చూస్తున్నావు. ఏం చేస్తారు ప్రతిపక్షాలు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఇంపార్టెంట్ ఉంది కదా. ప్రజాస్వామ్య వ్యవస్థని కూల్చే విధంగా రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రవర్తిస్తున్నావు. ఇది ఎంత మాత్రము రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు కూడా మొన్ననే చూశారు. అందరూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారో, రాష్ట్రంలో ఎవరు కూడా స్పందించని విధంగా రోడ్లోనే నిరసన తెచ్చి చేశారు. పడుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే కూడా రోడ్లోనే
పడుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఈ విధంగా దుర్మార్గంగా అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యకర్తలందరినీ కూడా మాతో రమ్మని వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధమైన నిరసన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యే వరకు, చంద్రబాబు నాయుడు నిర్దోషిగా విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు మండలం రూరల్ బయ్యప్పగారిపల్లి పంచాయతీ గ్రామంలో జరిగినటువంటి ఈ నేను సైతం ప్రోగ్రామానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము ప్రజలకు అందరికీ తెలుసు. ఏ విధంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడో ఆ రోజు నుండి ఈ 4.5 సంవత్సరంలో జరుగుతున్నదంతా అభివృద్ధి కాదు, ఓన్లీ కక్షపూరిత ద్రోహంతోనే పోతున్నారు. ఆ రోజు ప్రజావేది కూర్చున్న రోజు నుండి ఈ రోజు దాకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టేది వదిలేసి అన్యాయాలే జరుగుతున్నాయి, న్యాయం అయితే అడుగులు చేరిపోయినాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పైన కక్షతోనే ఆ రోజు ప్రజావేది కూల్చున్నాడు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ 3 తొడలు నిండితే చంద్రబాబు నాయుడు కరకట్ట దగ్గర ఇల్లుందని ఆ రోజుల్లో కూడా ప్రకాశం బ్యారేజ్ గేట్లను మూయించి ఆయన ఇల్లు కూడా పోయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా కక్షపూరిత ధోరణితోనే ముందుకు పోయినాడు తప్ప వేరే విధంగా ఏం కాదు. కడాన ప్రకాశం బ్యారేజ్ కూలిపోతున్న పరిస్థితిలో ఉంటే ఆ రోజు అధికారులు కన్నులు తెరిచి ఆ రోజు గేట్లు తీయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నదంతా కక్షపూరిత ద్రోహమే తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టించుకోకుండా ఇటువంటి సీఎంని మనం ఎక్కడా చూడాల. రాబో రోజుల్లో అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడన్న బుద్ధి తెచ్చిచ్చి ఇంకైనా ప్రజలు మేలుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది అదేవిధంగా ఈ కసిపైన చంద్రబాబు పైన ఉండేటువంటి కక్షపూరిత ద్రోహాన్ని వదిలేసి ప్రజలకు ఒక చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రానికి కానీ వీటికన్నిటికి చేయాలని ఆ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా. అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినాం, దగ్గరలో కూడా లోకేష్ బాబుని గారు అరెస్ట్ చేస్తామని చెప్పుకుంటున్నారు. అవేమి అంత అరెస్ట్ అనేది మామూలే, చేయనా కూడా కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలో ద్రోషువురని నిరూపించే న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అది న్యాయమే గెలుస్తుంది, ఎప్పుడైనా అన్యాయం అనేది ఎప్పుడైనా ఓడిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన అమర్నాథ్ రెడ్డి పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు పుంగనూరులో. ఆ కేసుల్లో కూడా ఇంతవరకు బెయిల్ రాల 2 నెలలు అవుతుంది. 2 నెలలుగా కూడా జిల్లాలోనే అత్యధికమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం, వాళ్ళు లోపల వేయడం, బెయిల్ రాకుండా చేయడం, ఇటువంటి కక్షపూరిత ద్రోహాన్ని ఇంకనైనా మానుకోవాలని జగన్మోహన్ కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమర్నాథ్ రెడ్డి, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.